హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, అదాని పైన నిన్న అమెరికాలో కేసు నమోదైపోయింది. ఆయన పైన ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసేసింది. రేపో మాపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. అలాగే అదాని తోటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి సంబంధాలున్నాయి. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి, ఆయన పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అసలు మొత్తంగా ఈ కేసు అంటే ఎటువైపు వెళ్తుంది, అసలు ఈ కేసు ఏంటి, అదాని అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి తొందరగా అరెస్ట్ చేయాలని వాళ్ళు కూడా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు అదానీ మీద అమెరికన్ ప్రభుత్వం కేసు పెట్టడం, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం, ఇది ప్రపంచవ్యాప్తంగానే ప్రకంపనల్ని సృష్టిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అదానీ ఇవాళ ఓన్లీ ఇండియన్ కార్పొరేట్ జైంట్ మాత్రమే కాదు, ఆయన ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఆఫ్టర్ బానీ తర్వాత. అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. ఇటు బంగ్లాదేశ్లో ఆయన ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, శ్రీలంకలో పోర్ట్లు ఉన్నాయి, కెన్యాలో ఎయిర్పోర్ట్లు, తర్వాత పవర్ ఇది ఉంది, జాంబియాలో పోర్ట్ ఉంది, ఇలాగా ఇజ్రాయిల్లో హైపా పోర్ట్ ఉంది. ఇలాగా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ని విస్తరిస్తున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన మీద ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆల్రెడీ కెన్యా అదానీ గ్రూప్తో చేసుకున్న 2 ఒప్పందాలని 30 ఏళ్ళకి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఒకటి ఎయిర్పోర్టు, రెండోది ఎలక్ట్రిసిటీ సప్లై. ఈ రెండింటిని, పవర్ సప్లై, ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసుకుంది కెన్యా. ఆల్రెడీ బంగ్లాదేశ్తో ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. ఇటు శ్రీలంకలో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం, శ్రీలంక చైనాతో దగ్గర అవ్వడం, వీటి వల్ల కూడా అదానికి ఇబ్బందులు వచ్చాయి. ఇటువంటి కాంటెక్స్ట్ ఒకటి. రెండవ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక 10 రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. సో కీలకమైన బిల్లులు, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు కావచ్చు, తర్వాత వక్ఫ్ బోర్డు బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ఇలాంటి కాంటెక్స్ట్లో ఇది ఒక్కసారిగా ఒక అణుబాంబులాగా ఈ విషయం పేలింది. దీంతో రాహుల్ గాంధీ రంగంలో దిగాడు. ట్విట్టర్లో నిన్న రాత్రంతా కూడా అసలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోలేదా అనిపిస్తుంది. అలాగా రాత్రంతా కూడా వాళ్ళు పెడుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ అరెస్ట్ చేయమని చేస్తున్నాడు, ఇది మోడీకి వీళ్ళిద్దరికి సంబంధం అయింది కాబట్టి మోడీనే రిజైన్ చేయాలంటున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీన్ని విచారించాలని డిమాండ్ చేశారు. సో ఒక పెద్ద ప్రకంపనాల్ని ఇది సృష్టించే పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ లోకల్గా తీసుకుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ ఫ్రంట్ పేజీల్లో జగన్ని ప్రముఖంగా చేస్తూ, ఎందుకంటే ఈ అదానీ ఎక్కువ డబ్బులు డ్రైవ్ చేసిన జగన్కి అప్పుడే మేము చెప్పాము అని వాళ్ళు కూడా బీజేపీని, అదానీని ఎక్కువగా ఫోకస్ చేయకుండా జగన్ని ఫోకస్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు లోకల్ పాలిటిక్స్. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో అటువంటి అదాని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయమంటుంది ఒక పక్క రాహుల్ గాంధీ, అటువంటి అదానికి ఇక్కడ రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీలు అంత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇది లోకల్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ వరకు ఈ అదానిది వ్యాపించింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఏం జరిగింది, అదాని ఏం తప్పు చేశాడు, అమెరికన్ గవర్నమెంట్కి ఇక్కడ అదాని ఎవరికో బ్రైబ్స్ ఇస్తే అమెరికాకి ఏం సంబంధం, మనకు కదా మన గవర్నమెంట్కి సంబంధం, అమెరికా ఎట్లా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది, దీనికి ఏమన్నా గ్లోబల్ ఇంప్లికేషన్స్ అంటే జియో పొలిటికల్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయా, అమెరికాలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కావచ్చు, వాళ్ళ హస్తం ఏమైనా ఉందా, ఎలాన్ మస్క్ లాంటి హస్తం ఏమైనా ఉందా, లేదు బైడెన్ దిగిపోతూ కావాలని ఈ బాంబు లేపాడా, ఎందుకంటే ట్రంప్ ఇండియాకి దగ్గరగా ఉన్నాడు, బైడెన్ కంటే కూడా ట్రంప్ మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, మోడీకి మిత్రుడు, రెండోది ప్రో ఇండియాగా అతను ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇటు డెమోక్రటిక్ పార్టీలో ఉండే బైడెన్ కావచ్చు, డీప్ స్టేట్ అంటారు. డీప్ స్టేట్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా కొంతమంది ఫైనాన్స్ కార్పొరేషన్లు కావచ్చు, ప్రైవేట్ మిలిటరీ అధికారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళు కొమ్మక్కయ్యి కొంతమంది ఇంటెలిజెన్సు, మాజీ మిలిటరీ అధికారులు వీళ్ళతో కలిసి ఒక డీప్ స్టేట్ అంటారు. అది ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు కూడా వివిధ దేశాల్లో అస్థిరత్వాన్ని కలిగిస్తారు. మన బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లకు కూడా ఈ అమెరికన్ డీప్ స్టేటే కారణం అనేది కూడా ఒక థియరీ ఉంది. ఇందులో మళ్ళీ చైనా డీప్ స్టేట్ ఉంటారు, రష్యా, ప్రతి దేశంలో కూడా ఇలాంటి వ్యాపార బ్యాచ్ ఉంటారు. వీళ్ళు
సిండికేట్లుగా ఫామ్ అయి చేస్తున్నారనే ఒక థీరీ ఉంది. అదే థీరీని ఇక్కడ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. సో ఆ డీప్ స్టేటే ఇప్పుడు అదానిని బదనాం చేయడానికి చేస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు కేసు ఏంటి అనేది చూసుకున్నప్పుడు మామూలుగా మనకి సోలార్ ఎనర్జీ ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రీన్ ఎనర్జీ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ తయారు చేస్తుంది. తయారు చేసి ఏం చేయాలి? డైరెక్ట్గా స్టేట్లకు అమ్మడానికి ఇండియాలో చట్టాలు ఒప్పుకో. స్టేట్లు కదా కొనాలి సోలార్ ఎనర్జీని. కాబట్టి ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది. అది పిఎస్యు అంటారు, పబ్లిక్ కంపెనీ. నవరత్నాల్లో అదొకటి. నవరత్నాలు అంటే బెస్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఇదొకటి అనమాట, ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సుఖే అని సుసే అని రకరకాలు పిలుస్తున్నారు. సో సుఖే అనుకుందాం, ఎందుకంటే తెలుగు మీడియా ఆల్రెడీ సుఖే అనే రాస్తుంది. ఈ సుఖే అనే కంపెనీకి ఈ గ్రీన్ ఎనర్జీ, అదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ అమ్ముతుంది. సుఖే ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి అమ్మాలి. ఇది మనకుండే స్ట్రక్చరు. ఇలాంటి పవర్కి సంబంధించి 4 రకాల మీడియేటర్ కంపెనీలని మనం పిలవచ్చు, గవర్నమెంట్వి. ఈ ఎన్టీపీసీ లాంటివి, ఈ సుఖీ లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అదాని ఎనర్జీ వాళ్ళు ఈ సుఖీని అప్రోచ్ అయ్యి మేము 12 గిగావాట్ల సామర్థ్యంతో మేము మీకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఇస్తాము అని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు కొంటారు. సరే, కొన్ని స్టేట్ పవర్ వాటికి అమ్మాలి కదా, వీళ్ళేమో ఎక్కువ రేటు కోట్ చేస్తున్నారు. ఎవరు? అదాని వాళ్ళు. ఆ రేటుకి స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కొనడానికి ఎవరు సిద్ధం కావట్లేదు. అది అదాని వాళ్ళకి చెప్పింది. ఎవరు? ఈ సుఖేనా స్టేట్ సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది చెప్పింది, బాబు మేము నీ దగ్గర ఇంత రేటుకి కొంటాము, సరే మేము అమ్మాలంటే ఏ స్టేట్ కూడా ముందుకు రావట్లేదు అని చెప్పింది. అప్పుడు అదాని ఏం చేశాడు? కొన్ని స్టేట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ పేరు రాయలేదు వాళ్ళు, ఒక ఫారిన్ ఆఫీషియల్స్ అనే రాశారు. కానీ మనకి ఆ టైంలో ఇంక జగనే కదా ఇక్కడ ఉండేది. వాళ్ళు ఫారిన్ ఆఫీషియల్స్ అని ఇక్కడ పొలిటీషియన్లు కూడా అఫీషియల్గానే పేర్కొంటారు. సో ఇదంతా నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే 2 రకాల అమెరికన్ సంస్థలు కేసులు పెట్టాయి. ఒకటి సెక్యూరిటీస్, అమెరికన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది ఒకటి. రెండోది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఈ ఇద్దరు కలిసి దాదాపు 5-6 కేసులు వీళ్ళ మీద పెట్టారు. దీన్ని ఇండైట్మెంట్ అంటారు. మన ఛార్జ్షీట్ అనుకుందాం. ఈ ఛార్జ్షీట్ ఇక్కడైతే పోలీసులే ఛార్జ్షీట్ సప్లై చేస్తారు, పెడతారు. కానీ అక్కడ కోర్టు ఆమోదిస్తేనే అది ఇండైట్మెంట్ అంటారు. సో కోర్టు గ్రాండ్ జ్యూరీ అంటారు. న్యూయార్క్లో ఉండే గ్రాండ్ జ్యూరీ ఈ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే మొత్తం మనకి ఇక్కడ సిబిఐ లాంటిది అనుకోవచ్చు. సో ఈ FBI అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, ఈ 2 కలిసి FBIకి అప్పగించాయి ఇన్వెస్టిగేట్ చేయమని. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా 54 పేజీల ఇండైట్మెంట్, అంటే ఛార్జ్షీట్లో 54 పేజీలు రాశారు. దీన్ని నేను కొంత చదివాను, ప్లస్ మీడియాలో వచ్చిందంతా కూడా నేను డిబేట్స్ విన్నాను, కొన్ని పేపర్లలో చదివాను. సో వాళ్ళు చెప్పిన తీరు ఏంటంటే జగన్ పేరు చెప్పలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఫారిన్ ఆఫీసర్లు అన్నారు. ఇంకా జగనే ఆ టైంలో 2019 నుంచి 24 వరకు. సో జగన్ని అదాని కలిసి జగన్కి 1750 కోట్లు లంచం ఇచ్చాడు. మొత్తంగా 2000 కోట్లు లంచం ఇచ్చారు. అందులో 2000 కోట్లలో జగన్కి మాత్రమే 1750 కోట్లు, అంటే 85% టోటల్ అమౌంట్లో, లంచం ఇవ్వాలనుకున్న అమౌంట్లో జగన్కి ఇచ్చారు. సో జగన్కి ఇస్తే జగన్ వీళ్ళు ఈ 12 గిగావాట్ల సప్లై చేయాలి కదా, సప్లై చేస్తే కొనాలి కదా. జగన్ ఏం చేశాడంటే నేను 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొంటాను అనేది జగన్ చెప్పాడు. మిగతా 5 ఉంది కదా, 5 ఎవరు కొనాలి? మిగతా రాష్ట్రాలను అప్రోచ్ చేస్తారు. అది ఒకటి తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఇది కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా అప్పుడున్న జమ్మూ కాశ్మీర్. సో ఈ ఓవరాల్గా ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ 4 రాష్ట్రాలు, 5 ఒక కేంద్రపాలిత ప్రాంతం. మిగతా 5 గిగావాట్లను కొనడానికి మిగతా డబ్బులు వాళ్ళకి లంచం ఇచ్చారు, ఆ గవర్నమెంట్లకి లంచం ఇచ్చారు.
అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ మిగతా స్టేట్ల గవర్నమెంట్లు ఈ సోలార్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్తో ఒప్పందాలు చేసుకున్నారు. సో వీళ్ళు కొంటారు కాబట్టి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఈ అదానీ గ్రూప్ దగ్గర ఈ 12 గిగావాట్లకి ఒప్పందం చేసుకుంది. ఇది వీళ్ళు 12 గిగావాట్ల అంటే అది కొన్ని లక్షల కోట్ల విలువైన ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అదానీ కంపెనీ. ఇది ఎవరికి అమ్మాలి? సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఒక ఏజెన్సీకి అమ్మాలి. ఆ ఏజెన్సీ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్లకు అమ్ముతుంది. ఇది మన దేశంలో ఉండే చట్టం. డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్లకు అమ్మడానికి లేదు. అప్పుడు ఈ సుఖేనే ఇదేం చేసిందంటే, మేము నీ దగ్గర కొన్నా మేము మళ్ళీ స్టేట్లకు అమ్మాలి, స్టేట్లు ఎవరు ఇంట్రెస్ట్గా లేదు, రేట్ ఎక్కువ అంటున్నారు అని చెప్పింది. ఎవరికి? అదానికి. అప్పుడు అదానీ రంగంలోకి దిగి స్టేట్ గవర్నమెంట్లతో డైరెక్ట్లో మాట్లాడుకొని ఆ సీఎంలకి లంచాలు ఇచ్చి ఒప్పించాడు వాళ్ళ దగ్గర కొంటారు కాబట్టి వాళ్ళు అదానీ దగ్గర కొనడానికి ఒప్పుకున్నారు. సో అదానీ లాభపడుతున్నాడు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించిన సీఎంలో వాళ్ళకి లంచాలు వచ్చాయి. ఇది బేసిక్గా ఆరోపణ. ఈ అమెరికాకి ఏం సంబంధం అనేది ఇప్పుడు అందరికి డౌటు. సరే, ఇక్కడ లంచాలు ఇచ్చాయి, ఇది అందరికి మామూలే. ఏ కంపెనీ వచ్చి స్టేట్లో పెడితే లంచాలు ఇవ్వకుండా ఉండవు అనేది మనకు తెలుసు. లేకపోతే ఎలక్షన్లలో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి లంచాలు ఇస్తారు పెద్ద పెద్ద కంపెనీలు. అదాని లాంటి వాళ్ళు లంచాలు ఇవ్వకుండా వ్యాపారాలు చేయలేరు. ఇవి మనకు మామూలే, అలవాటు మనకి లంచాలు అనేది. కానీ అమెరికాకి ఏం సంబంధం అనేది ఇప్పుడు అందరికీ డౌటు. ఇక్కడ ఒక ఇది ఉంది, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది అమెరికాలో. ఈ అజూర్ పవర్ గ్లోబల్ కంపెనీ, అదానీ కంపెనీ కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాయి. ఈ 12 గిగావాట్లలో అదానీ ఎనర్జీ 8 తీసుకునింది, అజూర్ పవర్ 4 తీసుకునింది. సో ఈ జాయింట్గా చేస్తున్నాయి. అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ అమెరికాలో ఉండే సెక్యూరిటీస్ దీంట్లో నమోదైంది. అంటే అది అమెరికన్ కంపెనీ. అమెరికన్ కంపెనీతో వీళ్ళు కలిశారు కాబట్టి ఇంకోటి ఏం చేశారు, అదానీ వాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు కలెక్ట్ చేశారు. అక్కడ కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇంటర్నేషనల్ కంపెనీలతో అమెరికాలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. అంటే అమెరికన్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి అమెరికన్ కంపెనీ ఒక ఫ్రాడ్కి పాల్పడింది అనేది ఇప్పుడు ఆరోపణ. మామూలుగా వాళ్ళ దేశంలో ఒక చట్టం ఉంది, అదేంటంటే ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ ప్రివెన్షన్ యాక్ట్ అని. ఈ చట్టం ప్రకారం అమెరికాలో నమోదైన కంపెనీ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కరప్ట్కు పాల్గొంటే అది నేరం చేసినట్టే లెక్క. అమెరికాలోనే నేరం చేయాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉండే కంపెనీ ప్రపంచంలో ఏ దేశంలో అయినా లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే అది నేరం చేసినట్టే. అలాగా ఇప్పుడు అజూర్ అనే కంపెనీ అదానీ కంపెనీతో కుమ్మక్కయ్యి ఇక్కడ బ్రైబ్ ఇచ్చింది కాబట్టి అజూర్ కంపెనీ నేరం చేసినట్టు. అజూర్ కంపెనీతో వీళ్ళు అక్కడి నుంచి అదానీ కంపెనీ కూడా ఫండ్స్ కలెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు కూడా నేరం చేసినట్టు అమెరికన్ చట్టం ప్రకారం. సో అందువల్ల అమెరికా కేసు పెట్టే హక్కు అమెరికాకు ఉంది ఈ చట్టం ప్రకారం. సో ఇది బేసిక్గా కేసు. దీంట్లో మొత్తంగా 8 మంది మీద పెట్టారు. అంటే ఒకటి గౌతమ్ అదానీ గ్రూపు చైర్మన్, తర్వాత వాళ్ళ బ్రదర్ కొడుకు సాగర్ అదానీ, అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఈ ఎనర్జీకి, తర్వాత వినీత్ జైన్ అనే CEO, రంజిత్ గుప్తా అజూర్ పవర్కి CEO అయిన, తర్వాత రూపా అగర్వాల్ ఆయన కూడా దీంట్లో పనిచేశాడు. సిరిల్ క్యాబనీస్ అని ఆస్ట్రేలియా ప్లస్ ఫ్రాన్స్ 2 సిటిజన్ అన్నమాట, దేశాల సిటిజన్. సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా. ఇక్కడ కెనడా పెన్షన్స్ ఫండ్ అని ఇంకొక కంపెనీ కూడా ఎంటర్ అయింది. కెనడా పెన్షన్స్ ఫండ్లో ఈ లాస్ట్లో చెప్పిన 3 సిరిల్ క్యాబనీస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు ఈ అజూర్లో కూడా ఉన్నారు. అందువల్ల ఆ కంపెనీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో మొత్తం 3 కంపెనీల మీద అమెరికా కేసు పెట్టినట్టు లెక్క. కంపెనీల మీద పెట్టలేదు, అజూర్ కంపెనీ ఒక్కదాని మీద పెట్టింది. అదానీ కంపెనీ మీద పెట్టలా, అదానీ వ్యక్తి మీద మాత్రం పెట్టింది. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ మీద అమెరికా చర్య తీసుకునే హక్కు అమెరికాకి లేదు. కానీ ఇండియాలో సిటిజన్ కూడా అమెరికాలో ఉండే కంపెనీ ద్వారా అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి అవినీతికి పాల్పడితే అమెరికా చర్య తీసుకోవచ్చు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఇప్పుడు అదానీ మీద చర్య తీసుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి.
సో ఇప్పుడు అక్కడున్న ఈ సెక్యూరిటీస్ సంస్థ కానీ ఈ జ్యుడిషియల్ సంస్థ కానీ అంటే జస్టిస్ డిపార్ట్మెంట్ అంటారు, ఈ 2 సంస్థలు ఇది 3-4 ఏళ్ళుగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా 2 ఏళ్ళ నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాయి. ఈ సాగర్ అదానీ దగ్గర నుంచి ఆయన ఆల్రెడీ అదుపులోకి తీసుకొని ఆయన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు. వాటిలో నుంచి డేటా కలెక్ట్ చేశారు. అందులోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను, తర్వాత ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు ఇచ్చాము ఇవన్నీ ఉన్నాయి. అదాని జగన్ ఎప్పుడు కలిశాడు అవన్నీ ఉన్నాయి. ఇప్పటివరకు జగన్ పేరు కానీ ఏమీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇటు బీజేపీ ఏమంటుందంటే ఇదంతా కుట్ర, అమెరికా కుట్ర, కాంగ్రెస్ కూడా కొమ్మక్కైంది, డీప్ స్టేట్ అనేవాళ్ళు వచ్చి మన దేశంలో ఉండే వ్యాపారాలని దెబ్బతీయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది మన దేశానికి సంబంధించిన సమగ్రత, సార్వభౌమాధికారం మీద దాడి అనేది వీళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుంది, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆల్రెడీ హిండన్బర్గ్ అనేది అమెరికన్ సంస్థ కూడా చెప్పింది గతంలో. కాబట్టి అదానీని అరెస్ట్ చేసేయండి అని వీళ్ళు చెప్తున్నారు. అదానీని అరెస్ట్ చేయడానికి మన దేశంలో ఇన్వెస్టిగేట్ చేయలేదు, అతని మీద కేసు పెట్టలేదు. ఏదో అమెరికా చేస్తే మనం ఎందుకు అరెస్ట్ చేయాలనేది బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో బేసిక్గా అయితే కేసు ఇది, దీంట్లో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ సామాన్య ప్రజలకి ఏం సంబంధం అంటే ఇలాగా బ్రైబులు ఇచ్చి వీళ్ళు ఎక్కువ రేట్లు పెట్టుకొని అతనేమో లక్షల కోట్లు సంపాదిస్తాడు, అతని వెల్త్ విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల జగన్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకొక 4 తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాలు అత్యధిక రేటుకి పవర్ కొనడం వల్ల ఆ పవర్ మన మీద పడి మనం ఇక్కడ పవర్ వాడుతున్నాం, మనం ఎక్కువగా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఫైనల్గా అసంఖ్యాకమైన ప్రజలు విద్యుత్తు ఛార్జీల భారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్కేమో ఉచితాలని చెప్పిస్తూ ఇంకొక పక్క ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో బాగుపడేది ఎవరు? అదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు బాగుపడుతున్నాయి తప్ప మామూలు పేద ప్రజలకి దీనివల్ల నష్టం అనేది మనకు బాటం లైన్. పేద ప్రజలు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ కుంభకోణం అమెరికాకు సంబంధం ఉందా, ఇండియాకు సంబంధం పక్కన పెడితే ఈ కుంభకోణాలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జగన్ మీద ఎంత పడుతున్నారు, మరి దాన్ని ఏమన్నా క్యాన్సిల్ చేస్తారా? అదానీ పోర్టులు అవన్నీ జగన్ అమ్మేశాడని చెప్పారు కదా, మరి 5 నెలల్లో అదానీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకున్న దమ్ముందా చంద్రబాబు ప్రభుత్వానికి? దమ్ము లేదు, ఎందుకంటే అవతల మోడీ ప్రభుత్వం అవసరం ఉంది కాబట్టి వీళ్ళు మాటలే కానీ వీళ్ళు విమర్శలు ఉండదు. కాంగ్రెస్ ఇన్ని మాటలు చెప్తుంది, మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట అదానీ వెళ్ళట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వెళ్ళట్లేదా? మరి రాహుల్ గాంధీ ఎందుకు ఆపట్లేదు? అదానీ క్రైమ్ చేస్తే అదానీని ఇలా రాష్ట్రాల్లో బాయ్కాట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ ద్వంద్వ ప్రమాణాల్లో అందరికీ ఉన్నాయి. రాహుల్ గాంధీకి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి, మోడీకి ఉన్నాయి. మోడీ లేకపోతే అదానీ స్థాయికి వెళ్ళడు. కాబట్టి ఏ కంపెనీలు ఎదుగుతున్నా కూడా రాజకీయంగా ఇలాంటి అనేక లూప్ హోల్స్ను ఉపయోగించుకొని వాళ్ళ వెల్త్ పెరుగుతుంది. ఆ వెల్త్ పెరగడానికి ఎక్కడి నుంచి పెరుగుతుంది? ప్రజల దగ్గర నుంచి లాక్కోవడం ద్వారానే పెరుగుతుంది.